KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2లో జామితిలో 7, 8 అండ్ 9 వర్క్ షీట్స్ కంప్లీట్ చేద్దాం. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ గో త్రూ దిస్. జామితి వర్క్ షీట్ 7 సబ్ టాపిక్ వచ్చి సిమెట్రీ, సౌష్ఠవం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సిమెట్రికల్? కింద ఇవ్వబడిన వాటిలో ఏవి సౌష్ఠవాలు? సిమెట్రీ, సౌష్ఠవం అంటే ఏంటమ్మా? సౌష్ఠవ రేఖ, ఏదైనా సౌష్ఠవ రేఖ ఉన్నట్లయితే అది ఇచ్చిన ఫిగర్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది అనమాట. సో ఈ ఏ నుంచి హెచ్ వరకు ఇచ్చిన ఫిగర్స్ ఉన్నాయి కదా, సో ఏదైనా సౌష్ఠవ రేఖ గీసినట్లయితే అది 2 సమాన భాగాలు విభజిస్తుందో లేదో చూద్దాం. రైట్, సో 1 by 1 డ్రా చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూడండి, మ్యాంగో ఇచ్చాడు, సరిగ్గా మధ్యకి ఒక గీత గీద్దాం. చూడండి, ఇది అటు ఇటు సమానంగా ఉందా? ఇది కాదు. మరి ఇక్కడ చిన్న చేతితో తయారు చేసిన ఫ్యాన్ లాంటిది ఏదో ఇచ్చాడు, ఇది సౌష్ఠవ రేఖ గీసాను. ఒక ర్యాక్ గీసాను, ఇది 2 సమభాగాలుగా విభజించిందా? విభజించబడలేదు. రైట్, చూడండి, ఇది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. నెక్స్ట్ అలాగే యాపిల్కి ఇది కూడా సమభాగాలుగా విభజించబడింది అంటే చూడండి, ఇది పైది సమానంగా విభజించబడలేదు కదా, సో ఇది కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం, కైట్ ఇచ్చాడు ఇక్కడ. చూడండి, కైట్ ఇది 2 సమాన భాగాలుగా విభజించబడింది అంటే ఇది సౌష్ఠవమే, డి అనేది. నెక్స్ట్ ఈ చూడండి, ఇది కూడా కాదు. ఎఫ్ చూడండి, ఒక ఇన్సెక్ట్, పురుగు లాంటిది ఏదో ఇచ్చాడు, ఇది విభజించబడుతుందో లేదో చూద్దాం. చూడండి, కరెక్ట్గా అటు ఇటు సమానంగా ఉంది కదా, ఇది కూడా విభజించబడుతుంది. నెక్స్ట్ జీ చూడండి, చిన్న హట్ లాంటిది ఇచ్చాడు, ఇది కూడా చూద్దాం. చూడండి, ఇది కరెక్ట్గా 2 అటు ఇటు కూడా సంభాగాలుగా విభజించబడింది. నెక్స్ట్ అలాగే ఫైనల్గా హెచ్ ఇచ్చాడు, ఆకు ఈ విధంగా చేద్దాం. చూడండి, చూడండి, ఇది కూడా అటు ఇటు 2 సమాన భాగాలు విభజించబడింది కాబట్టి ఇది జీ కూడా జీహెచ్ అనమాట. అంటే ఏవి సిమెట్రికల్ ఫిగర్స్ ఇక్కడ? డి, ఎఫ్, జి అండ్ హెచ్, ఇవి సౌష్ఠవాలు అనమాట. రైట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ద లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ లుక్ సేమ్ ఇన్ ద మిర్రర్. అద్దంలో చూస్తే ఒకేలా ఉండే కొన్ని ఆంగ్ల అక్షరాలు కొన్నింటిని రాయండి అని ఇచ్చాడు. అంటే మిర్రర్లో చూస్తే సేమ్ ఒకేలా ఉండాలంట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అవి ఏంటో రాద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, ఏ నుంచి మొదలెడదాం. చూడండి, ఏ మనకి అద్దంలో చూసినా ఒకే విధంగా ఉంటుంది. తర్వాత బి, సి, డి, ఈ, ఎఫ్ ఉండదు. తర్వాత హెచ్ అద్దంలో చూసిన ఒకలాగా ఉంటుంది. అలాగే ఐ, నెక్స్ట్ ఎం, ఓ, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్ అండ్ వై. చూడండి, ఈ ఏ లెటర్స్ చూసినప్పటికీ అద్దంలో చూసినా కూడా ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. రైట్, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చాడు కదా, ఈ 3 ఫిగర్స్ ని అద్దంలో చూస్తే ఏ విధంగా ఉంటుందో మనం డ్రా చేయాలి. రైట్, ఎస్ చూద్దాం. చూడండి, అంటే మిర్రర్ ఇక్కడ ఉందన్నమాట, ఇది మిర్రర్. సో ఇటువైపు అద్దంలో చూస్తే ఏ విధంగా ఉంటుంది. దీనికైతే మిర్రర్ ఎక్కడ ఇచ్చాడు, దీనికి మిర్రర్ ఎక్కడ ఇచ్చాడు. రైట్, డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఇవి అద్దంలో చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తాయి. రైట్, సో ఇక్కడ అద్దం పెట్టినట్లయితే ఇది ఈ డైరెక్షన్లో కనబడుతుంది. ఇది ఇక్కడ మధ్యలో అద్దం పెట్టినట్లయితే ఇది ఈ డైరెక్షన్లో కనబడుతుంది. ఇది మధ్యలో అద్దం పెట్టినట్లయితే ఇది ఈ డైరెక్షన్లో కనబడుతుంది అనమాట. రైట్, సో ఇది ఇటువైపు ఇచ్చాడు. సో మనం ఇక్కడ అద్దం పెట్టినట్లయితే సేమ్ ఫిగర్ ఇక్కడ మనం సేమ్ ఇలాగా డ్రా చేసుకోవచ్చు అనమాట. రైట్, మీరు కూడా నీట్గా డ్రా చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ సమ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ దట్ లుక్ డిఫరెంట్ ఇన్ ద మిర్రర్. అద్దంలో చూస్తే ఒకేలా ఉండని కొన్ని ఆంగ్ల అక్షరాలు కొన్నింటిని రాయండి అని ఇచ్చాడు. రైట్, ఒకేలా ఉండని కొన్ని ఆంగ్ల అక్షరాలు రాద్దాం మనం. రైట్,
ఏ అయితే ఒకేలా ఉంటుందని రాసాం. చూడండి, బి ఒకేలా ఉండదు, సి ఒకేలా ఉండదు, డి ఉండదు, ఈ, ఎఫ్, జి, హెచ్ అయితే ఒకేలా ఉంటుందని రాసాంగా, హెచ్, ఐ, అలాగే జే, కే, ఎల్, ఎం ఉంటుంది, ఎన్ ఉండదు, ఓ ఉంటుంది, పి ఉండదు, అలాగే క్యూ ఉండదు, ఆర్ ఉండదు, ఎస్ ఉండదు, టి ఉంటుంది, ఎస్టి, యు ఉంటుంది, వి ఉంటుంది, డబ్ల్యూ ఉంటుంది, ఎక్స్, వై కూడా ఉంటుంది, జెడ్ ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా మన అద్దంలో పెట్టిన డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, ఒకేలా మాత్రం కనిపించవు. రైట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డ్రా ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. కింది వాటికి అద్దంలో చూపినప్పుడు కనిపించే ప్రతిబింబాలు గీయండి. రైట్, ఎస్. చూద్దాం. అంటే దీనికి మిర్రర్ ఇటు పక్కన ఉంటుంది, దీనికి మిర్రర్ ఈ కింద వైపు, దీనికి మిర్రర్ ఇటు పక్కన ఉంటుంది అనుకుందాం. లేకపోతే ఈ ఫిగర్కి మిర్రర్ ఈ పక్కనే ఉందని అనుకుందాం. అంటే మూడింటికి రైట్ సైడే ఉందని ఊహించి మనం డ్రా చేద్దాం. రైట్, చూడండి, ప్రతి దానికి రైట్ సైడ్ మిర్రర్ ఉందనుకుంటే కనుక, కుడివైపు అద్దం ఉందనుకుంటే కనుక వాటి యొక్క ఇమేజెస్ ఈ విధంగా ఉంటాయి. ఇటువైపు ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి అద్దం పెట్టినట్లయితే రైట్ సైడ్ ఇది ఈ డైరెక్షన్లోకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పెట్టినట్టయితే సేమ్, ఇది అసలు మారదు కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. రైట్, డ్రా చేసుకోండి మీరు. జామెట్రీ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ వచ్చి సిమెట్రీ, సౌష్ఠవం. ఫస్ట్ క్వశ్చన్, డ్రా ఆల్ పాసిబుల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. క్రింది పటాలకు వీలైనన్ని సౌష్ఠవ రేఖలు గీయండి. సౌష్ఠవ రేఖలు గీయడం అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ డ్రా చేయడం అంటే ఏంటి? సౌష్ఠవ రేఖ గీయిస్తే గనక ఇచ్చిన ఫిగర్ని రెండు సర్వసమాన పటాల కింద విడదీయాలన్నమాట. రైట్, చూద్దాం. ఫస్ట్ చూద్దాం. చూడండి, ఎస్, ఇది దీనికి సౌష్ఠవ రేఖలు ఎన్ని గీయాలో చూడండి. మనం నిలువుగా గీసినట్లయితే రాదు, కానీ అడ్డంగా గీసామనుకోండి, చూడండి, పైన కింద సర్వసమానంగా ఉంది కదా, సమానంగా విభజిస్తుంది కదా. రైట్, నెక్స్ట్ అదేవిధంగా బి చూడండి. ఇది కూడా రెండు సర్వసమాన పటాల కింద విభజిస్తుంది. మనం అడ్డంగా గీసామనుకోండి, ఇటువైపు బాణం గుర్తుందో అటువైపు లేదు. సో దీనికి ఒకటే ఉంది, దీనికి ఒకటే ఉంది. మరి ఇక్కడ చతురస్రం ఇచ్చాడు, సి చతురస్రం ఇచ్చాడు అంటే దీనికి చూడండి ఇన్ని ఉన్నాయి, గీద్దాం. 1, తర్వాత 2, రైట్, 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇలా విభజించినా కూడా సమానంగానే వస్తుంది. 3, ఇంకా 4, రైట్. అంటే ఈ ఫిగర్స్కి దీనికైతే ఏకి ఒకటే ఉంది, బికి ఒకటే ఉంది, కానీ దీనికి మాత్రం 4 ఉన్నాయన్నమాట సౌష్ఠవ రేఖలు. అర్థమైందమ్మా? డ్రా చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రైట్ 3 letters of English alphabet that you have only one line of symmetry and 3 letters of English alphabet that you have 2 lines of symmetry. అంటే ఒకే ఒక సౌష్ఠవాక్షరం ఉండే 3 ఆంగ్ల అక్షరాలు, 2 సౌష్ఠవాక్షరాలు ఉండే 3 ఆంగ్ల అక్షరాలు రాయండి అని ఇచ్చాడు. అంటే సౌష్ఠవ రేఖ ఒకటి మాత్రమే ఉండే ఒక 3 letters, 2 ఉండే ఒక 3 letters రాయమంటున్నాడు. సో రాద్దాం. చూడండి, సౌష్ఠవ రేఖ 1 మాత్రమే, అంటే లైన్ ఆఫ్ సిమెట్రీ ఒకటి మాత్రమే ఉండే ఆంగ్ల అక్షరాలు. చూడండి, ఇంగ్లీష్ లెటర్స్. ఫస్ట్ వన్ ఏ, రైట్, దీనికి ఇలా ఉంటుంది అనమాట సౌష్ఠవ రేఖ. తర్వాత బి ఉండదు, సి, డిఈ, ఎఫ్, జిహెచ్. తర్వాత చూడండి ఎంకు ఉంటుంది అనమాట, ఎం. చూడండి, ఎం కూడా ఒకటే సౌష్ఠవ రేఖ ఉంటుంది.
నెక్స్ట్ అలాగే యు రాసుకోవచ్చు. యు దీనికి సౌష్ఠవ రేఖ ఒకటే ఉంటుంది. తర్వాత ఇంకా మనం వి రాసుకోవచ్చు, డబ్ల్యూ రాసుకోవచ్చు. ఇవి కూడా సౌష్ఠవ రేఖలు ఒక్కొక్కటే ఉంటాయన్నమాట. దీనికి ఎలా ఉంటుంది, దీనికి ఎలాగ ఉంటుంది. రైట్. అలా కాకుండా మరి రెండు సౌష్ఠవ రేఖలు అంటే అడ్డంగా నిలువుగా కూడా ఉండే సౌష్ఠవ రేఖలు ఉండే ఒక లెటర్స్ రాద్దాం. రైట్. చూడండి, ఇందులో హెచ్ తీసుకున్నాం అనుకోండి. హెచ్ దీనికి సౌష్ఠవ రేఖ ఇలా నిలువుగా ఉంటుంది, ఇలా అడ్డంగా కూడా ఉంటుంది. రైట్. నెక్స్ట్ అలాగే హెచ్ఐ ఐ చూసినట్లయితే ఇది కూడా అంతే అమ్మ, ఇలా నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఓ దీనికి నిలువుగా ఉంటుంది, అడ్డంగా ఉంటుంది. రైట్. అలాగే ఎక్స్ చూసినట్లయితే ఎక్స్ చూడండి, దీనికి నిలువుగా ఉంటుంది, అడ్డంగా కూడా ఉంటుంది అనమాట. రైట్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ లైన్ ఈస్ డ్రాన్ ఆన్ ఈచ్ షేప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఈజ్ ఇట్ ఏ లైన్ ఆఫ్ సిమెట్రీ? రైట్ ఎస్ ఆర్ నో ఇన్ ద బ్లాంక్స్. క్రింది పటాలకు రేఖలు గీయబడ్డాయి. ఇవి సౌష్ఠవ రేఖలు అవుతాయో కాదో తెలపండి. సౌష్ఠవ రేఖలు అయితే అవునని, కాకపోతే కాదని ఖాళీల్లో రాయండి. రైట్. చూడండి, ఏబిసి అనే 3 ఫిగర్స్ ఇచ్చాడు. ఇవి సౌష్ఠవ రేఖలు అవుతాయా అవ్వా చూద్దాం. చూడండి, ఇక్కడ స్టార్ ఇచ్చాడు. స్టార్ కి నిలువుగా ఒక రేఖ ఇచ్చాడు. మరి ఇది సౌష్ఠవ రేఖ అవుతుందా? చూడండి, అటు ఇటు కూడా ఒకే విధంగా ఉంది కదా. సో ఇది సౌష్ఠవ రేఖ అవుతుంది. సో ఏమని రాస్తారు? ఎస్. తెలుగులో అయితే అవును అని రాస్తారు. రైట్. ఎస్, అవును. నెక్స్ట్ ఇచ్చోండి బి. ఈ ఫిగర్ ఇచ్చాడు, దీనికి అడ్డంగా ఒక రేఖ ఇచ్చాడు. ఇది సౌష్ఠవ రేఖ అవుతుందా? ఎస్. అటు ఇటు చూసినట్లయితే ఒకే విధంగా ఉంది కదా. ఇది కూడా ఎస్, అవును. రైట్. నెక్స్ట్ అదే విధంగా సి చూడండి, ఇది యారో మార్క్ ఇచ్చి దీనికి అడ్డంగా రేఖ ఇచ్చాడు. ఇది సౌష్ఠవ రేఖ అవుతుందా? చూడండి, ఇటువైపు అయితే బాణం గుర్తుంది, ఇటువైపు లేదు. కాబట్టి ఇది సౌష్ఠవ రేఖ అవుతుందా? అవదు. కాబట్టి నో, కాదు. రైట్. నోట్ చేసుకోండి. జామితి వర్క్షీట్ 9 సబ్ టాపిక్ వచ్చి రొటేషన్, భ్రమణం. ఫస్ట్ క్వశ్చన్. గివ్ హాఫ్ ఏ టర్న్ టు ద నెంబర్స్ ఫ్రమ్ 0 to 9. ఫైండ్ విచ్ ఆఫ్ దెమ్ స్టిల్ లుక్ లైక్ సేమ్. 0 నుండి 9 వరకు గల అంకెలను సగానికి తిప్పండి. వాటిలో సగానికి తిప్పినప్పుడు కూడా అలాగే కనిపించే వాటిని కనుగొనండి. రైట్. చూడండి, నెంబర్స్ వేస్తున్నాను. అంటే 0 నుంచి 9 వరకు నెంబర్స్ ఏమన్నాడు. నెంబర్స్ వేసి వాటిని సగానికి తిప్పమన్నాడు. సగానికి తిప్పితే సేమ్ అదే విధంగా కనిపించే నెంబర్స్ ఏంటి అని రాయమన్నాడు. రైట్. ఎస్ రాద్దాం. చూడండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, నెంబర్స్ వేసాను నేను. సో వీటిని సగానికి తిప్పుదాం. సగానికి తిప్పినట్లయితే ఏ విధంగా ఉంటాయో అవి కూడా రాసి చూపిస్తాను. చూడండి, చూడండి అమ్మ, సగానికి తిప్పి రాసాను. రాసినప్పుడు చూడండి, 0 0 లాగానే ఉంది, 1 1 లాగే ఉంది, 2 3 4 5 6 7 ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ 8 అయితే 8 లాగే వచ్చింది, 9 మళ్ళీ 6 లా వచ్చింది. సో మనకి ఒకే విధంగా ఉన్న నెంబర్స్ ఏంటమ్మా? సగం తిప్పినా సరే ఒకే విధంగా ఉన్న నెంబర్స్ ఎస్ 0, 1 అండ్ 8 అనమాట. ఈ 3 నెంబర్స్ మనకి సగానికి తిప్పినప్పటికీ ఒకే విధంగా ఉన్నాయి. రైట్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ అపియర్ యాజ్ సేమ్ ఇన్ హాఫ్ టర్న్. ఈ క్రింది వాటిలో సగానికి తిప్పినప్పుడు ఏవి ఒకేలా కనిపిస్తాయి? చూడండి, ఏవి ఒకేలా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఇచ్చాడు జూమ్, మౌ, స్విమ్స్, సిస్, నూన్. సో ఇచ్చిన వాటిలో ఏవి మనకి సగానికి తిప్పినప్పటికీ ఒకేలా కనిపిస్తాయి చూద్దాం. రైట్.
ఎస్. నెక్స్ట్ జూమ్. జూమ్ తిప్పుదాం చూడండి. ఎస్. తిప్పినప్పుడు ఒకేలా కనిపించిందా ఇది? ఎస్, ఒకేలా లేదు. రైట్. అదేవిధంగా MOW మౌ. మౌ సగానికి తిప్పుదాం చూడండి. చూడండి ఒకేలా ఉందా? ఇది కూడా ఎస్. మళ్ళీ MOW వచ్చింది కదమ్మా. ఎస్, దీన్ని సగానికి తిప్పినా ఒకేలా ఉంది. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ స్విమ్స్. స్విమ్స్ చూడండి తిప్పుదాం ఇప్పుడు. ఎస్. చూడండి స్విమ్స్ తిప్పినప్పటికీ సేమ్ మళ్ళీ అదే స్పెల్లింగ్ వచ్చింది, SWIMS స్విమ్స్ అనేసి. సో ఇది కూడా సగానికి తిప్పినా ఒకేలా ఉంది. నెక్స్ట్ SIS సిస్. ఎస్. చూడండి ఇది కూడా సేమ్ ఒకే విధంగా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా నూన్. నూన్ తిప్పినా సరే చూడండి మళ్ళీ నూన్ వచ్చింది. అంటే ఉన్న వాటిలో జూన్ తప్ప మిగిలిన అన్ని వర్డ్స్ కూడా సగానికి తిప్పినప్పటికీ ఒకే విధంగా ఉన్నాయి. రైట్. ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. డ్రా ద ఫాలోయింగ్ షేప్స్ బై మేకింగ్ క్వార్టర్ టర్న్ అండ్ హాఫ్ టర్న్ ఇన్ ద బాక్సెస్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్. క్రింది ఖాళీల్లో పావు భాగం తిప్పినప్పుడు అరభాగం తిప్పినప్పుడు ఎలా కనిపిస్తాయో గీయండి. చూడండి 4 షేప్స్ ఇచ్చాడు. ఈ 4 షేప్స్ ఆన్ 1/4 టర్న్ 1/4 భాగం తిప్పినప్పుడు అంటే పావు భాగం తిప్పినప్పుడు, ఆన్ హాఫ్ టర్న్ సగ భాగం తిప్పినప్పుడు ఏ విధంగా ఉంటాయో చూపించమంటున్నాడు. రైట్. డ్రా చేద్దాం చూడండి. చూడండి ఫస్ట్ షేప్ ట్రయాంగిల్. పావు భాగం తిప్పామనుకోండి ఈ విధంగా వస్తుంది. అదే సగ భాగం తిప్పినప్పుడు ఇది పైకి కోణం కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇది పావు భాగం తిప్పినప్పుడు ఇలా తయారవుతుంది. మళ్ళీ సగ భాగం తిప్పినప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అదే విధంగా వచ్చేస్తుంది. ఈ రెక్టాంగిల్ చూసినట్లయితే పావు భాగం తిప్పినప్పుడు ఈ విధంగా ఉంటుంది, సగ భాగం తిప్పినప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. రైట్. ఇది చూడండి 6 ఫేసెస్ 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని హెక్సాగాన్ అంటాం. సో హెక్సాగాన్ని పావు భాగం తిప్పినప్పుడు ఈ విధంగా వస్తుంది, సగ భాగం తిప్పితే ఈ విధంగా వస్తుంది అనమాట. రైట్. అంటే సగ భాగం తిప్పినప్పుడు ఈ 3 ఫిగర్స్ సేమ్ అదే విధంగా ఉన్నాయి. పావు భాగం తిప్పినప్పుడు అయితే ఏది కూడా ఓకే వీటి మాదిరిగా లేవన్నమాట. ఎస్, డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫ్రమ్ ద అబోవ్ విచ్ షేప్స్ డు నాట్ లుక్ ద సేమ్ ఆన్ ఆఫ్ 1/4 టర్న్? విచ్ షేప్స్ డు నాట్ లుక్ ద సేమ్ ఆన్ ఆఫ్ టర్న్? పై పట్టిక నుండి పావు భాగం తిప్పినప్పుడు ఒకేలా లేని ఆకారాలేవి మరియు అర్ధభాగం తిప్పినప్పుడు ఒకేలా లేని ఆకారాలేవి రాయమన్నాడు. అంటే మన హాఫ్ టర్న్ తిప్పినప్పుడు కానీ పావు టర్న్ తిప్పినప్పుడు కానీ ఒకేలా లేని ఆకారాలేయో రాయమన్నాడు. రైట్. డ్రా చేద్దాం చూడమ్మా. 1/4 టర్న్ తిప్పినప్పుడు ఒకేలా లేని ఆకారాలు ఇవన్నీ కూడా ఒకేలా లేవు ఆకారాలు. అలాగే హాఫ్ టర్న్ తిప్పినప్పుడు అయితే ఈ 3 ఒకేలా విధంగా ఉన్నాయి కానీ ఇది మాత్రం ఒకే విధంగా లేదు. అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.